రాష్ట్రంలో రోజురోజుకి శాంతి భద్రతలు దిగజారిపోతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇలాంటి శాంతి భద్రతలు దిగజారిపోవడానికి కారణం ఒక విధంగా పోలీసులే అవుతున్నారు. పోలీసుల్ని అనైతికంగా భయపెట్టి వారి వ్యక్తిగత ప్రయోజనాల్ని దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంతో కొందరు అధికారుల్ని బలి చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను ఈనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారి గుప్పిట పెట్టుకుంది. తద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, చట్టాలు కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేకుండా పోయింది. పౌరుల గొంతు నొక్కడమే పోలీసుల బాధ్యత అన్నట్టుగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఒక్క చిన్న సంఘటనే మీకు ఉదాహరణ. గ్రామంలో ఒక చిన్న ఆస్తికి తగాయిదా పడినటువంటి 2 కుటుంబాలని అడ్డం పెట్టుకొని వారిలో ఆ కోరిక లేకపోయినా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎల్ఐ కుటుంబంలో ఉన్నటువంటి 3 హత్యా ప్రయత్నం చేసినట్టుగా కేసు నమోదు చేయించి ఈవేళ జైల్లో పెట్టించారు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన కేసులన్నీ జైల్లో ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి వారందరూ ఇలాంటి వారు అయి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఉన్నతాధికారులు కూడా, ఆల్ ఇండియా సర్వీస్లో ప్రమాణం చేసి వచ్చినటువంటి వారు కూడా దిగజారిపోయి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఇళ్లల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి పెద్ద ఎత్తున పూనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గడిచిన 80 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందినటువంటిది మేము ఎప్పుడు చూడలే. నాకున్న కొద్ది అనుభవంలో కూడా ఎప్పుడు చూడలే. సోషల్ మీడియా అనేది ప్రజల యొక్క తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒక హక్కు, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ప్రజలకు ఉంటే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లొట్ట పనులు, దొట్ట పనులు, దొంగ పనులు, దోపిడీ పనులు బయటపడతాయని చెప్పి తెల్లవారు లేస్తే ప్రభుత్వం అంతా పోలీసుని పౌరులు గొంతు నొక్కమనే కోరుతూ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులు చేస్తున్న పని ఏంటంటే ఏ పౌరుడు తను స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్తే వాడిని తెచ్చి కేసులు పెట్టి ఇరికించి హింసించి చేయడం ఈనాడు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లలో మర్డర్లు జరుగుతున్నాయి. ఇంత దిగజారిపోయిన వ్యవస్థ గతంలో ఎన్నడూ మనం చూడలే. ఈవేళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం పోయింది. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్గా చట్టాల పరిధిలో పనిచేయాల్సినటువంటి ఈ వ్యవస్థ ఈ విధంగా దిగజారిపోవడం వలన ప్రజలందరూ ఒక రకమైనటువంటి వ్యవస్థ పట్లే నమ్మకం పోయేటట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. విపరీతమైన కరప్షన్ ఉంది. సో ముఖ్యమంత్రి నుంచి కింద కార్యకర్త వరకు చేస్తున్నటువంటి దోపిడీని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళకు ప్రశ్నించడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. విధానాలు, కార్యక్రమాలు అమల్లో వారు చూపిస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూపితే తప్పంటున్నారు. ఎప్పుడైనా మనం చూసామా అని అడుగుతున్నాను నేను. అమాయకులైనటువంటి రైతులు, ఏమీ తెలియనటువంటి కుటుంబాలు మీరు పెడుతున్నటువంటి కేసులకి జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. చరిత్ర చూడండి.
ఎన్నడూ కూడా పోలీస్ పెత్తనంతో ప్రజల్ని అణిచివేయడం అనేది జరగదు ప్రజాస్వామ్యంలోని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పొరపడుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థే మాకు రక్షణ కల్పిస్తుంది, పోలీస్ వ్యవస్థే మాకు చిరకాలం అధికారంలో ఉండడానికి దోహదపడుతుందని మీరు నమ్ముతూ ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు ముందు మన వ్యవస్థలు ఏవి పనిచేయవని ఇంతకుముందు అనేక సందర్భాల్లో ప్రపంచంలోనూ చరిత్ర చెప్తోంది. ఈనాడు ముఖ్యమంత్రి గారికి కానీ తన కొడుకైనటువంటి లోకేషన్ గారిని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తుంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎన్నో రోజుల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఊడిపోతుందన్న విషయాన్ని గట్టిగా ఈనాడు చెప్తూ ఉంది. ఇంకో 3 సంవత్సరాలు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో మొత్తం మీ అడ్రస్ గల్లంతైపోద్దని మీకు మనం చేస్తాం. దానికి కారణం మీరు చేసినటువంటి ఈ దుర్మార్గ పనులే అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఒకరిని జైల్లో పెడితే ఈవేళ చూసారా 100 మంది వారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ వీళ్ళందరినీ చూపించమని కోరుతూ ఉన్నాం. భయపడ్డారా వీళ్ళందరూ? ఒక కుటుంబాన్ని ఉంచితే ఆ కుటుంబంతో ఏ సంబంధం లేదు వీళ్ళకి. అయినా వందలాది మంది వారికి అండగా నిలబడడానికి వచ్చినారంటే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి గొప్పతనం అది మీకు మనవి చేస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మాటను ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదని మనం చేస్తుంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మనం తయారు చేసిన చట్టాలని, పెట్టుకున్న నిబంధనల్ని, రాజ్యాంగాన్ని అనుసరించి మనం పనిచేసి సమాజానికి మేలు చేకూర్చలే తప్ప ఇలాగ అడ్డగోలుగా వ్యవహరించడం తప్పని ఇది మానుకోవాలని కోరుతూ ఉన్నాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో చేస్తుంది. ఇక్కడెక్కడ శాసనసభ్యుడైతే ఇంకొక దగ్గర పార్లమెంట్ సభ్యుడు, ఇంకొక దగ్గర మంత్రి. ఈ వ్యవస్థనంతా మీరు చేతులకు లాక్కుంటున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తే ఏమవుతారు మీరని అడుగుతున్నాను. ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. అందుకే ఈనాడు నిన్ననే నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చాను. ఏ అధికారి అయితే రాజ్యాంగానికి, చట్టాలకి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల్ని హింసిస్తూ ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి పేర్లన్నీ నమోదు చేసే కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించటం. అది మండల స్థాయిలో జరుగుతుంది, గ్రామ స్థాయిలో జరుగుతుంది, జిల్లా స్థాయిలో జరుగుతుంది, మల్టీ జోన్ స్థాయిలో జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. మా వద్దున్నటువంటి ఆ వ్యక్తుల సమాచారాన్ని నిక్షిప్తంగా ఉంచి తదుపరి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో వారికి తగిన విధంగా పనిష్ చేయాల్సి ఉంటుందని మేము నిర్ణయించుకోవడం జరిగిందని మీకు మనవి చేస్తున్నాం. దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ ప్రభుత్వాలు పర్మనెంట్గా కొనసాగుతాయని భావిస్తే మీరు ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉండండి. లేనప్పుడు రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి, చట్టాలబద్ధంగా పనిచేయడానికి మీ ప్రవర్తనను మార్చుకోండి అని మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒకరిని బెదిరిస్తే 10 మంది వస్తారు, 10 మందిని శిక్షిస్తే 1000 మంది వస్తారు, 1000 మందిని శిక్షిస్తే 1,00,000 మంది తిరుగుబాటు చేస్తారని జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీకాకుళం మండలం సింగపురం గ్రామ రెవెన్యూలో మామిడివలస గ్రామం అనేది ఒక రెవెన్యూ గ్రామం. ఆ రెవెన్యూ గ్రామంలో 633లో సబ్ డివిజను 2021 అనేది ఎట్ల రమణ గారిది, 634, 35 అనేది రావడ అలీ గారు కొనుక్కున్నటువంటి ల్యాండ్. అది కొనుక్కున్నటువంటి ల్యాండ్లో కొంతమంది టీడీపీ నాయకులే ఆ ఎట్ల రమణ గారికి సపోర్ట్ చేస్తూ ఆల పొలంలోనే మట్టి వేయించడం జరిగింది. 5వ నెలలో 2026 5వ నెలలో మట్టి వేయించారు. గ్రామ పెద్దలందరూ వచ్చి అది కథత కాదు, ఆల పొలంలోకి నువ్వు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. దానికి నేను తప్పు చేశాను, నా భూమిని నాకు ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ తీసుకుంటానని చెప్పిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, సరిహద్దులు నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ సరిహద్దులు నిర్మాణం చేసిన తర్వాత టీడీపీ వాళ్ళకి ఇలాంటి బెదిరింపులు అలవాటుగా పెట్టుకొని ఎవరైతే సర్వే డిపార్ట్మెంటు ఎవరికి నోటీస్ ఇవ్వకుండా ఒక విలేజ్ సర్వేర్ వచ్చి ఆ సర్వేరు ఏం చేశారంటే ఖచ్చితంగా మీరు రండి, మీకు సరిహద్దులు నిర్మాణం చేస్తామని సరిహద్దులు నిర్మాణం చేసిన ఆస్తులకు మళ్ళీ పిలిచి వాళ్ళిద్దరితో
గొడవ చేయించి ఆ సర్వేరే వీడియో చేయించి ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఈరోజు వాళ్ళందరికీ బలంగా దెబ్బలాట చేసే కార్యక్రమం ఒక విలేజ్ సర్వేర్ వల్ల ఈ కార్యక్రమం జరిగింది. వీళ్ళందరూ కలిపి గ్రామాల్లో ఇలాంటి ఆస్తులు గొడవ గతంలో ఏ రోజు కూడా మా సింగపురం పంచాయతీలో ఆస్తుల కోసం ఏ రోజు గొడవలు లేవు. ఈ గొంటు శంకర్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే గ్రామాల్లో పూర్తిగా కుటుంబాల్లో అందరినీ నాశనం చేసే వ్యవస్థ ఆల్రెడీ కిష్టపేటే కాదు, సింగపురం కాదు, శ్రీకాకుళం నియోజకవర్గం మొత్తం ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ కూడా సింగపురం పంచాయతీ రెవెన్యూ గ్రామంలో జూట్ మిల్లుకి ఒకరు ఆనుకొని గాయత్రి కాలేజీ దగ్గర మా సింగపురం వైసీలు ఆల్రెడీగా జరాది భూమిలో కాంపౌండ్ కట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం జరిగింది. ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమికి అధికారం అండతో ఆ వ్యక్తి ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిని క్లెయిమ్ చేయడం చూశాడు. చాలాసార్లు చెప్పారు అందరూ, నీది కాదు కదా, నువ్వు కొనుక్కోవడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన రేట్ ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఈరోజు అది క్లెయిమ్ చేయడానికి అధికారం అండతో వచ్చాడు. ఎప్పుడో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ కుటుంబం దెబ్బలాట జరిగింది. దెబ్బలాట జరిగేటప్పుడు కొట్టాలనే ఉద్దేశం కాదు, ఎవరైనా మన ఆస్తి మీదకి ఒక వ్యక్తి వస్తే మనమే ఊరుకోము. అలాంటి టైంలో దెబ్బలాట జరిగింది. దెబ్బలాటలో దెబ్బలు తగిలాయి. కానీ సివిల్ డిస్ప్యూట్లో ఉన్నటువంటి కేసులు కాకుండా వ్యక్తిగతమైనగా పార్టీ పరంగా ఈరోజు వాళ్ళు ఇరికించి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద సెక్షన్లు పెట్టి ఒక పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి ఎల్లయ్య గారి కుటుంబాన్ని పూర్తిగా బయటికి రానివ్వకుండా సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో మా శ్రీకాకుళం రూరల్ ఎమ్మెల్యే పెట్టుకున్నటువంటి కక్షతో ఈరోజు ఈ వాతావరణం జరుగుతుంది. అది మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఏమైనా మీకు పూర్వపారాలు కావాలనుకుంటే ఆ స్థలం దగ్గరికి వచ్చి ఈయన భూమికి ఆయన క్లెయిమ్ చేశారా, ఆయన భూమికి ఏం క్లెయిమ్ చేశారా, మీ మీడియా కూడా రండి. ఆ సర్వే నెంబర్లు ఎవరెవరు ఏమున్నాయో చూడండి. ఇప్పుడు కూడా హద్దుల నిర్మాణంతో ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక వ్యక్తిని అణిచివేసిస్తే పార్టీ ఏ రోజు ఆగదు, ఉప్పుల్లా పెరుగుతుంది. కాబట్టి మీ మీడియా మిత్రులు అందరికీ ఇంకొక విషయం ఏంటంటే, కొండువ వేసుకుంటే ఆ రాజీ చేస్తామని చెప్పాడు ఎమ్మెల్యే.